ఖమ్మం జిల్లా కూసుమంచిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన అనేది రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నాందన్నారు. గత ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని రామచంద్రరావు పేర్కొన్నారు. నాంది పలకటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. నా పర్యటన ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. నేను ఈరోజు నమ్ముతున్నాను, ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు, బీజేపీకి ఓటేయాలని, బీజేపీకి దగ్గర రావాలని, బీజేపీ అధికారం రావాలని. కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలా మంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి నేపథ్యం మేము చూసాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి, రాజకీయ పద్ధతుల మీద తప్పుడు కేసు పెట్టి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని, ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, పంచాయతీరాజ్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి. తెలంగాణలో మార్పు చూడండి, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి.